హాయ్ స్టూడెంట్స్ సో మొత్తానికి అక్టోబర్ మంత్ వచ్చింది. సో ఇదే నోటిఫికేషన్ మంత్ అవ్వాలని ఆశిద్దాం. సో గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి లెట్స్ హోప్ వాట్ ఎవర్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చారో అది ఫాలో అవుతారు ఈ మంత్లో అని ఆశిస్తూ. సో ఈ పర్టికులర్ మోటివేషనల్ వీడియోలో సో లాస్ట్ టైం స్టూడెంట్స్కి ఏవైతే టిప్స్ వర్కౌట్ అయ్యాయో వాటి గురించి సెలెక్టివ్గా కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సో టైం టు స్టార్ట్ సీరియస్ ప్రిపరేషన్ అనే వీడియో నుంచి కాస్త మొమెంటం అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చాను నేను స్టూడెంట్స్లో. ఓకేనా? సో లెట్స్ హోప్ ఈ మంత్ ఒకవేళ నోటిఫికేషన్ వస్తుందేమో చూద్దాం. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో ఇంపార్టెంట్ టిప్స్లో ఫస్ట్ టిప్ లెర్న్ టు ఫోకస్ అండ్ డైవర్ట్. సో దీని గురించి చాలాసార్లు చెప్పాను కానీ దీని గురించి కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నాకు అనిపించింది. సో ఫోకస్ లేనటువంటి విద్యార్థుల్లో ఫోకస్ తెచ్చుకోవడం డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా ఫోకస్డ్ విద్యార్థుల్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, ఆ ఫోకస్ ఎటువైపు ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంతమందిలో చాలా మంచి డిసిప్లైన్ ఫోకస్ అనేది ఉంటుంది కానీ అది రాంగ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు సోషల్ మీడియా అడిక్షనే తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నా ఎవరు డిస్టర్బ్ చేసినా వాళ్ళు వినరు, వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో చూస్తున్నా ఎవరు పిలిచినా వినరు. సో ఏ పని చేసినా ఫోకస్డ్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ నేచర్ అది కదా ఫోకస్డ్గా ఉండడం అనేది. సో అవసరమైన చోట కాకుండా అనవసరమైన చోట కూడా ఫోకస్ అనేది ఉంటుంది. సో మనం ఎందుకు సో మన ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి అనేది నిత్యం మన మైండ్లో రన్ అవుతూ ఉంటే తప్ప మనం దాని నుంచి అంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వలేం. పర్టికులర్గా ఫోకస్డ్ వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఫోకస్ ఉన్న వాళ్ళకు ఫోకస్డ్గా చదువుకుంటారని. బట్ ఈ మధ్య కాలంలో డిస్ట్రాక్షన్ అనేది ఈజీ అయిపోతుంది. సోషల్ మీడియా రిలేటెడ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే. సో బయట సమాజంలో ఫోకస్డ్ విద్యార్థులు కూడా డిస్ట్రాక్ట్ అవ్వడం ఈజీ అయిపోతుంది ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు ఒక్కసారి అటు డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే ఇంకా అటే వాళ్ళు. మీరు కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చూసినా సరే ఫోకస్డ్గా పనిచేసే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో ఉన్నా కూడా ఫోకస్లో ఎటువంటి తేడా ఉండదు మీరు గమనిస్తే. సో అది ఎప్పటికప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నామా అని చెక్ చేసుకోవడము, డైవర్ట్ అవ్వడము. ఓకే, సో ఫోకస్ అంటే ఇక ఒక బాణం వదిలితే బాణం లెక్క దూసుకుపోతారు, కానీ ఇది రైట్ డైరెక్షన్లో కూడా వదలాలి కదా ఆ బాణం అనేది. సో అప్పుడప్పుడు అది రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు కొద్దిగా డైవర్ట్ చేయడం కూడా అవసరం. సో అది డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేయాలి. దానికి కూడా ఒక చిన్న టిప్ నేను చెప్తాను ఈ వీడియోలోనే. ఓకే, రెండవది కాంపిటేటివ్గా ఉండాలి. మనం ఎంత బాగా చదివినా సరే జాబ్ అనేది ఎప్పుడు కూడా రిలేటివ్. ఇంతమందిలో 500 మందికి జాబ్ రావాలంటే అంతే. సో నువ్వు ఇంత చదివితే జాబ్ వస్తుంది అనేది ఏమీ లేదు. ఉన్న వాళ్ళల్లో టాప్ 500 అంటే ఇక రిజర్వేషన్ లైన్ పక్కన పెడదాం, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్నెస్. సో ముందుసారి మీరు జాబ్ దగ్గర దాకా వచ్చారంటే నెక్స్ట్ సారి వెళ్తారనేది ఏం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు మీకంటే బాగా చదివేశారనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో జాబ్లు ఎన్నన్నా రావండి, 500 రానివ్వండి, 600 రావండి, వాట్ ఎవర్ మే బి ద నెంబర్. సో ఈ కాంపిటేటివ్నెస్, మనకు ఎంత సేఫ్టీగా ఉన్నాం ప్రిపరేషన్లో ఈసారి కన్ఫామ్గా జాబ్ వస్తుంది అనుకున్నా సరే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉండొద్దండి. సో ఎప్పుడు కాంపిటేటివ్నెస్ అనేది మెయింటైన్ చేయండి. సో సెల్ఫిష్నెస్ అండ్ కొలాబరేటివ్, సో దీనికి సంబంధించి చెప్తున్నాను. సో లాస్ట్ టైము నేను ఒక వీడియోలో ఈ సెల్ఫిష్నెస్ గురించి చెప్పాను. సో ఫ్యూ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ కొలాబరేటివ్ అడ్వాంటేజ్ ఒకటి వస్తుంది. సెల్ఫిష్గా మనంతటా మనమే చదువుకుంటూ మనకు తెలిసినవన్నీ మన దగ్గరే పెట్టుకుంటూ ఉంటే వచ్చే నష్టం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మనకు తెలిసినవి షేర్ చేసుకుంటూ ఉంటామో, ఓపెన్గా మనం షేర్ చేసుకుంటామో, మనకు కూడా తెలియని ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకు ఆ విషయం క్లియర్గా తెలియదు అనే విషయం. సో అలా డిస్కషన్లో కూడా మ్యూచువల్గా చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి చాలామందికి. సో కొలాబరేటివ్ స్టడీ అనేది చాలా అడ్వాంటేజ్. స్టడీ హాల్స్లో నేను అందుకే చెప్తుంటాను, సివిల్ ఇంజనీరింగ్ అంటే సిమిలర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఉంటే అది కొంచెం అడ్వాంటేజ్. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్. మీరు ఒకలాగా చదువుతూ వాళ్ళు ఒకలాగా చదువుతూ ఇద్దరు మధ్య ఈ గొడవ అనేది లేకుండా ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, వాట్ ఎవర్ స్ట్రాటజీ మీరు ఏదైతే నమ్ముతున్నారో అలాంటి స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యే కొలాబరేటివ్గా ఉంటే డెఫినెట్లీ ఆ కొలాబరేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో మరి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనతో పాటు మనం టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్పిన స్టూడెంట్ జాబ్ వచ్చేసింది అనుకోండి,
మనకొస్తే ఒకటి, మన ఫ్రెండ్కి వస్తే ఒకటి ఆ జాబ్ అని మీరు అనుకోలేరండి. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఎంతవరకు క్లోజ్ ఫ్రెండ్ అనేది జాబ్ వచ్చిన 1 year 2 year అంతే. వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ అవసరానికి ఒక 5,000 రూపాయలు అప్పు ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి జాబ్ వాళ్ళదే, ఎవరి శాలరీ వాళ్ళదే. నీకు జాబ్ వస్తే వాడికి వచ్చినట్టు కాదు, వాడికి జాబ్ వస్తే నీకు వచ్చినట్టు కాదు. సో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మీకు జ్వరం వస్తే మీరే ట్యాబ్లెట్ వేసుకోవాలి, తప్పదు. ఓకే, సో ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే అరే మా వాడికి జ్వరం వస్తుంది, నేను రెస్ట్ తీసుకుంటే వాడు చదువుకోవచ్చు అనేది కుదరదండి. ఎవరికి జ్వరం వస్తే వాళ్ళే రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఎవరికి జాబ్ వస్తే వాళ్ళే పని చేయాలి, ఎవరు జాబ్ చేస్తే వాళ్ళకే జీతం వస్తుంది. కాబట్టి ఆ సెల్ఫిష్నెస్ అనేది డెఫినెట్లీ అవసరం. మనతో పాటు చదువుతున్నాడు, మనతో పాటు వాడికి జాబ్ రావాలి అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇద్దరిలో ఎవరికి జాబ్ రావాలి అంటే మా ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఒకటే అని అయితే అనలేరు కదా. అది నేను అనే పాయింట్ అంతకంటే. సో దీనికి చాలామంది తీసుకున్నటువంటి ఒక సొల్యూషన్ చెప్తాను నేను. అంటే ఇది స్టూడెంట్స్ నాతో ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ప్రైవేట్గా చెప్తున్నటువంటి విషయం, బట్ ఈసారి ఓపెన్గా చెప్తాను ఈ విషయం ఏంటి అనేది. సో ఈ కొలాబరేటివ్ స్టడీలో చూస్ చేసుకున్నటువంటి వాళ్ళు మీతో కాంపిటీషన్ లేనటువంటి వాళ్ళని చూస్ చేసుకున్నారనుకోండి, మీరు కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ నా జాబ్ వీడికి పోతుందేమో, నా ట్రిక్స్ అన్ని వీడికి చెప్పిన వీడి ట్రిక్స్ అని నాకు చెప్తుండో లేదో అనే డౌట్ ఒకటి వస్తుంది. కాబట్టి సో నేను ఇక్కడ ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ కాంపిటీషన్ లేనటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ మల్టీ జోన్ కావచ్చు, అదర్ కేటగిరీ కావచ్చు, అంటే మీ జాబ్ వాడు ఏం చదివినా సరే నీ జాబ్ అయితే తీసుకుపోలేడు అనేటటువంటి స్టూడెంట్తో కలిసి చదువుకున్నారనుకోండి, ఆర్ నాన్ లోకల్ కూడా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, నాన్ లోకల్ కేటగిరీ. ఓకే, సో వాడు ఎంత బాగా చదివినా సరే నీ జాబ్ తీసుకుపోలేడు అనే ఫీలింగ్ ఇద్దరికి ఉన్నిందనుకోండి, ఇద్దరు ఓపెన్గా డిస్కస్ చేసుకోవచ్చు, ఏ బాధ ఉండదు. ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఇది నేను ఇచ్చేటటువంటి సలహా. ఓకే, బట్ డిస్కస్ చేసుకుంటే చాలా మంచిది. మనకు తెలియని విషయం డెఫినెట్లీ చాలా క్లారిటీ, ఈవెన్ మనకు తెలుసని భ్రమపడుతూ ఉంటాం, ఓపెన్గా మనం చెప్పినప్పుడే తెలుస్తుంది మనకు ఆ విషయం క్లారిటీ లేదని. అట్ ది సేమ్ టైం మన జాబ్ తెచ్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్. సో చాలామంది బ్రేక్స్ ఇస్తూ చదువుతూ ఉంటారు. సో దానివల్ల ఒక ఎక్స్పోనెన్షియల్ బెనిఫిట్ అనేది కోల్పోతారు. ఇప్పుడు మనకు ఒక స్టెప్ ఫంక్షన్ లెక్క చదువుతూ ఉంటారు, సడన్గా చదువుతారు మళ్ళీ బ్రేక్. సో ఇట్లా స్టెప్ ఫంక్షన్ లాగా కాకుండా ఎప్పుడైతే మీరు ఆగకుండా చదువుతారో అప్పుడే మీకు అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. ఆ ఎక్స్పోనెన్షియల్ బెనిఫిట్ అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా చదివినప్పుడు మాత్రమే వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ ఇప్పుడు బ్యాక్టీరియాస్ ఎట్లా పెరుగుతూ ఉంటాయండి, ఇప్పుడు కరోనా వైరస్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా పెరుగుతూ ఉంటాయి. ఇనీషియల్గా ఇంత వైరస్ ఎంటర్ అయినా కూడా మెల్లగా అది ఇనీషియల్గా 2 ఉంటాయి, 2 4 అవుతాయి, 4 కాంపౌండింగ్. సో అలా కాంపౌండింగ్ అవుతూ వెళ్తాయి కాబట్టి గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఇనీషియల్గా సిలబస్ స్లోగా వెళ్తూ ఉన్నా మీరు కన్సిస్టెంట్గా చదివితే మీకు తెలియని ఒక ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అనేది వస్తుంది. మీరు ఇట్లా బ్రేకులు ఇచ్చి చదువుతూ ఉంటే ఆ ఫ్లో అడ్వాంటేజ్ అనేది మీకు రాదు. సో ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ రావాలంటే కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకూడదు. కంపల్సరీగా మీ టైం టేబుల్ ఏదైతే తీసుకున్నారో అది ప్రిపేర్ అయ్యి తీరాలి దాని ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కవర్ లెంత్ అండ్ బ్రెడ్త్ బిఫోర్ డెప్త్. అంటే ఏంటంటే దీని గురించి కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. సో టోటల్ మన సిలబస్ని ఒక రెక్టాంగిల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో తీసుకుని, సో ఇది మన టోటల్ సిలబస్ అని మనం అనుకున్నాం అనుకోండి. సో ఈ టోటల్ సిలబస్లో మనకు ఎగ్జామ్లో దేని నుంచి ఎంత కవరేజ్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి మనకు తెలియదు. రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్లో యావరేజ్గా ఒక 12-13 టాపిక్లు అనుకున్నా, ఒక 12 సబ్జెక్టులు అంటే దాదాపు ఒక 150 టాపిక్స్ ఉంటాయి. సో 150 టాపిక్స్లో దేని నుంచి క్వశ్చన్లు వస్తాయి, దేని నుంచి క్వశ్చన్లు రావో మనకు తెలియదు. సో కవరేజ్ అనేది ఎలా ఒకదాని నుంచి ఎక్కువ వస్తాయి, ఒకదాని నుంచి తక్కువ వస్తాయి, అలా ఒక రకమైన వెయిటేజ్ వస్తుంది అన్నమాట దీంట్లో. ఇది ఎగ్జామినేషన్లో కవర్ అయింది. సో ఒకే సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, లేదా ఒక టాపిక్ నుంచే 3-4 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, సో ఇక్కడ విడ్త్ కనిపించడం లేదు. సో ఓవరాల్ సిలబస్ అనేది ఒక క్యూబ్ అని మనం అనుకుంటే, ఈ సిలబస్ కవరేజ్కి లెంత్ విడ్త్ ఇంకోటి డెప్త్ ఉంటుంది. సో పర్టికులర్ టాపిక్లో ఉన్న లెంత్ విడ్తే కాకుండా ఎంత డెప్త్గా చదవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తుంటారు, మొత్తం సిలబస్ అంతా కవర్ చేసుకోవాలి అనేసి మొత్తం ప్రతిదీ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ టైం సరిపోద్ది దీనికి. ఎందుకంటే ప్రాపర్ రివిజన్ మీరు చేయకుండా
ఇంత నాలెడ్జ్ ఇంత మీరు చదివితే ఇంత రివిజన్ చేయడం కూడా అంతే కష్టం. సో దానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది, సో అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సో ప్రీవియస్గా చదివిన వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి చదువుతుండొచ్చు ఇట్లా చదివే వాళ్ళు. సో అది కూడా మీరు టెస్ట్. సో ఫస్ట్ ఇనీషియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే లెంత్ అండ్ విడ్త్ వైజ్ మీరు మంచిగా కవర్ చేయాలి. డెప్త్ కొద్దిగా తగ్గించుకోవాలి ఇనీషియల్గా. తర్వాత టైం ఉంటే మీకు నచ్చినంత డెప్త్ మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఎక్కువ మందిలో ఈ మాట ఆల్రెడీ వినే ఉంటారు, జాబు తెప్పించేది ఈజీ క్వశ్చన్లే అనే మాట. సో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము క్వశ్చన్స్ రిలేటెడ్ కావచ్చు, ఓకే, కాన్సెప్ట్ రిలేటెడ్ కావచ్చు, ఎంత అవసరమో ఇనీషియల్గా అంత డెప్త్ అనేది మనం చదువుకున్నాం అనుకోండి, మీరు చదివినటువంటి డెప్త్ దాటి వెళ్తాయి క్వశ్చన్లు ఆబ్వియస్లీ. అక్కడే స్టూడెంట్కి అనుమానం వస్తుంది, మనం చదివింది కరెక్టా కాదా, ఇక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది కదా, ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇనీషియల్గా మీరు లిమిటెడ్ డెప్త్ అనేది తీసుకుని మీరు తర్వాత 100% సిలబస్ అనేది ఎవడూ కవర్ చేయలేడు, అది అసాధ్యం. కానీ సో వాట్ ఎవర్ మేబీ యువర్ టార్గెట్ సిలబస్ యూ వాంట్ టు కంప్లీట్, ఓకే. సో మీ టార్గెట్ సిలబస్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ మినిమం కవర్ చేయాల్సినటువంటిది, ఓకే, సో దట్ దీంట్లోనే మీకు 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే, మిగిలిన 10% ఈ పైన ఉంటాయి, ఓకే. సో ఇనీషియల్గా ఒక మినిమం డెప్త్ ఎంత అవసరము అనేది ఈ లెంత్, బ్రెడ్త్ అండ్ డెప్త్ వైజ్ మీరు చదువుకుంటే ఇనీషియల్గా ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ రివిజన్, మెమరీ ప్రాబ్లం కూడా వస్తుంది, ఇంత డేటా గుర్తుపెట్టుకోవడం కూడా, ఓకే. సో దాన్ని ఎంత లిమిట్ చేస్తే మీకు రివిజన్ అనేది కూడా అంత ఈజీ అవుతుంది, ఓకే. నెక్స్ట్, థింక్ మోర్ అబౌట్ లాస్ దాన్ ప్రాఫిట్. సో ఇది నార్మల్ మోటివేషన్ లాగా రాశాను. ఎప్పుడైనా సరే మనకు ఇది చేయకపోతే ఎంత లాస్ వస్తుంది అనేది ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది, ఇది చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దానికంటే కూడా. అంటే యూ విల్ రియాక్ట్ సో ఫాస్ట్, ఇది చేయకపోతే లాస్ వస్తుంది అని, ఇది చేస్తే ప్రాఫిట్ వస్తుంది అనే దానికంటే కూడా ఇది చేయకపోతే లాస్ వస్తుంది అనేది జనరల్ ఎక్కువ మోటివేటింగ్ ఉంటుంది మనకు. ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ప్రిపరేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఒక చిన్న బిజినెస్ ఏదో పెట్టుకున్నావు, హోటల్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, ఓకే, విచ్ ఇన్వాల్వ్స్ మీరు పొద్దున్నే లేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ కోసం లేవని నువ్వు బిజినెస్ పెట్టుకున్నప్పుడు మర్యాదగా లేస్తావు, 100% లేస్తావు, ఎవ్రీడే లేస్తావు. ఏ కారణాలు, సోషల్ మీడియాలు ఏవి నేను ఆపలేవు, కంపల్సరీ లేస్తావు. కావాలంటే చూడండి, బయట హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వీళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు సోషల్ మీడియా అడిక్ట్ అయిన వాళ్ళైనా సరే లేచి సోషల్ మీడియా చూస్తూ పని చేసుకుంటారు తప్ప లేవకుండా మాత్రం ఉండరు. సో ఎందుకు లేస్తావు తెలుసా? లేవకపోతే వచ్చే నష్టం నిన్ను భయపెడుతుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎందుకు లేవలేకపోతున్నావు, ఎందుకు చదవలేకపోతున్నావు అంటే చదివితే లాభం వస్తుంది. నేను అందుకే ఒక వీడియో కూడా చేశాను, రోజుకు 500 రూపాయలు ఇస్తే అనే ఒక వీడియో కూడా చేశాను. సో దట్ నష్టాన్ని చూపిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుందని, ఓకే. సో అలా చదవకపోతే జరిగే నష్టం గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉండండి. దట్ విల్ ఆల్సో మోటివేట్. చదవకపోతే ఏం జరుగుతుంది, తర్వాత పరిస్థితులు ఏమిటి అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. చదివితే జాబ్ వస్తుంది, మనం బంగ్లాలు కొనుక్కోవచ్చు, మేడలు కట్టుకోవచ్చు, ఇట్లాంటి పాజిటివ్ మోటివేషన్ కంటే కూడా చదవకపోతే రోడ్డు మీద ఉంటావు, ఇదే హాస్టల్లో కూర్చుని తింటూ ఉంటావు, హాస్టల్లో ఉంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ గుర్తు తెచ్చుకోండి. అండ్ హెల్త్ కూడా ఓవరాల్ ఈ ప్రిపరేషన్ జర్నీలో హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో ఎవరైతే వల్నరబుల్గా ఉంటారు హెల్త్ పరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాను హెల్త్ విషయంలో. సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఏదైనా తిండి విషయంలో కావచ్చు, దేని విషయంలో అయినా, ఎందుకంటే చాలా ఈజీగా అటాక్ అయిపోతుంది నా బాడీ. అంత రెసిస్టెన్స్ టు డిసీజెస్ అయితే ఉండదు నాకు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నేను చాలా క్యాల్కులేటివ్గా ఉంటాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నా లైఫ్ స్టైల్ని నేను ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను ప్రాపర్గా. సో అలా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్, ఈ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎంత పాజిటివ్ అవుతారో అంత నెగిటివ్ కూడా అవుతారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ లేనటువంటి వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తారు.
సో ఆ కొలాబరేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉండాలి అంటే సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ చదివే వాళ్ళు స్టడీ హాల్లో ఉండడం కావచ్చు, లేదా మీరు కలిసి రూమ్ తీసుకొని ఉండడం కావచ్చు, సేమ్ హాస్టల్లో ఉండడం కావచ్చు, వాట్ ఎవర్. సో అది కొలాబరేటివ్గా ఎంత అడ్వాంటేజ్ వస్తుందో, సో ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు సీరియస్నెస్ లేనటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతో మాత్రం ఉండద్దండి. ఉంటే సింగిల్గా అయినా ఉండండి అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ టైం ఫర్ సోషల్ మీడియా. సో ఈజీగా డైవర్ట్ అయ్యేటటువంటి వాళ్ళకు ఇది నేను ఇచ్చేటటువంటి ఒక మంచి టిప్. సో ఈజీగా డైవర్ట్ అయిపోతాము ఇలాంటి భయం ఉన్నటువంటి వాళ్ళకు నేను ఇచ్చేటటువంటి టిప్ ఏంటి అంటే సోషల్ మీడియాకి ఆర్ వాట్ ఎవర్ అదర్ డైవర్షన్. ఒక్కొక్కసారి మనకు చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ఎట్లయినా కంప్లీట్ చేసుకోవాలి, ఏదో చిన్న చిన్న పనులు, పలానా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పలానా పని చేయాలని కావచ్చు, ఏదో ఒకటి. దేర్ ఆర్ సో మెనీ. మన టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటే చిన్న చిన్న పనులు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనకు. సోషల్ మీడియా రిలేటెడ్ కావచ్చు, అరే ఈ వీడియో అర్జెంటుగా చూడాలి అనిపిస్తుంది. సో మీ పరిస్థితిని బట్టి ఆ డైవర్షన్స్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఆ డైవర్షన్స్ అన్నింటికి కూడా ఒక రోజు పెట్టుకుంటే చాలా మంచిది. మై సజెషన్ ఈజ్ కీప్ ఇట్ ఏ వర్కింగ్ డే, సో దట్ మీకు బయట పనులు ఉన్నా కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోతాయి. అంటే వారంలో ఉన్న 7 రోజుల్లో సండే మాత్రం చదువుకోవడానికే పెట్టుకోండి. ఓకే, సో దట్ చాలా డైవర్షన్స్ అక్కడ కవర్ అవుతాయి మనకు. సో మీకు వర్కింగ్ డే ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే ఉంటే అవి ఇఫ్ పాసిబుల్ ఇందులో ఏదో ఒక ఫిక్స్డ్ డే, ట్యూస్డే పెట్టుకోండి, వెన్స్డే పెట్టుకోండి. ఓకే, అలా కాదు, లేదా రోజులో ఏ రోజు ఆ రోజే చేయాల్సిన పనులు ఉన్నాయి అని మీరు ఫీల్ అవుతే రోజులో టైం వేస్ట్ చేసుకోవడానికి కూడా టైం టేబుల్లో షెడ్యూల్ పెట్టుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా టైం వేస్ట్ చేయాలనిపించింది అనుకోండి, టైం వేస్ట్ తాలూకు టైం మనకి ఎలాగో రోజు 1-2 గంటలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాదు, టైం వేస్ట్ చేసే టైం 2 తర్వాత ఉంది అనే ఒక సమాధానం మీరు చెప్పుకోవచ్చు బ్రెయిన్కి. సో రోజు కొద్దిసేపు మన బ్రెయిన్కి కూడా ఏదో తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు మనము ఒక 2 గంటలు టైం వేస్ట్ చేయడానికి, దాన్ని కూడా సాటిస్ఫై చేయడానికి ఒక 2 గంటలో గంటో వాటెవర్, లేదా ఒక కంప్లీట్ రోజు పెట్టుకున్నా పర్వాలేదు వారంలో. మిగిలిన రోజులు మాత్రం కంప్లీట్గా మిగిలిన టైం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఎప్పుడైతే మీకు డైవర్షన్ అనేది అడ్డొస్తుందో ఇది ఇప్పుడు కాదు తర్వాత అనేది మీ బ్రెయిన్కి మీరు చెప్పచ్చు. ఓకే, సో దట్ మీ బ్రెయిన్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఓకే 2 గంటలే కదా అని. సో ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేయకుండా రివిజన్ కోసం చాలా ఇబ్బంది పడతారు. సో అట్లీస్ట్ 1 మంత్ బిఫోర్ మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటే, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద సిలబస్ నేను ఏదైతే చెప్తున్నాను ఇంపార్టెంట్వి, మీరు ఆ మిగిలిన 1 మంత్లో ఏది చదవకుండా ఉండాలి అనేది కాదు పాయింట్. ఇంకా అయిపోలేదు సిలబస్ అనే స్ట్రెస్ ఉండకుంటే చాలు. మీరు అప్పుడు కూడా ఏదైనా టెస్ట్ సిరీస్లో కొత్త పాయింట్లు తెలుస్తూ ఉంటాయి, రాసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటారు, అదంతా ఓకే. బట్ మనం ఇంకా చదవాల్సింది ఉంది, సిలబస్ ఏదో పెండింగ్ ఉంది అనేటటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఉండకూడదు. లాస్ట్ 1 మంత్ ఎక్కువగా రివిజన్కి, టెస్ట్ సిరీస్కి కేటాయించాలంటే మీరు సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సో ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అనేది చాలా చాలా అడ్వాంటేజ్ మనకు. సో మనకి ఎగ్జామ్ డేట్ అయితే తెలియదు ఇప్పటివరకు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ యాజ్ పర్ షెడ్యూల్ ఒకవేళ ప్లాన్ చేసింది అంటే జనవరిలో ఎగ్జామ్ అన్నారు. సో అది జనవరి స్టార్టింగా ఎండింగా మనకు తెలియదు. సో ఒకవేళ జనవరి స్టార్టింగ్ అంటే మీ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? మీరు డిసెంబర్ స్టార్టింగ్కే అయిపోవాలి మీ సిలబస్. సో అంటే హార్డ్లీ 3 నెలల్లో మీ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. లేదంటే మీకు ప్రాపర్ టైం ఫర్ రివిజన్ అనేది దొరకదు. ఆల్రెడీ లేట్ చేసినటువంటి వాళ్ళకు షెడ్యూల్ అనేది ఇంకా టైట్ అయిపోతుంటుంది. సో మీకు ఉన్న తక్కువ టైంని బట్టి సిలబస్ని ఎక్కువ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు టైం తగ్గిపోతుంది కాబట్టి సిలబస్ని ఇంకా ఫిల్టర్ చేసుకొని ఎఫెక్టివ్గా ఏది చదవాలి అనేది చూస్ చేసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యే పని ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో మోర్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. మీరు ఎంత చదివినా సరే ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయడం, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనకు కాన్సెప్చువల్ క్లారిటీ, చాలా విషయాలు మీకు విన్నప్పటికంటే కూడా, క్లాస్ విన్నప్పటికంటే కూడా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు చాలా కాన్సెప్ట్స్ చాలా క్లియర్ అవుతాయి మీకు క్వశ్చన్ సాల్వింగ్లో. సో ప్రాక్టీస్ అండ్ రివిజన్స్ అనేవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉంటాయి. సో మెజారిటీ ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను కవర్ చేశాను. ఇంకా ఏమైనా గుర్తొస్తూ ఉంటే ఫ్యూచర్ వీడియోస్లో కూడా డెఫినెట్గా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒక్కసారి మళ్ళీ 10 పాయింట్లు ఒకసారి చెప్తాను మీకు. సో ఫోకస్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, డైవర్షన్కి కూడా ఒక టైం ఇచ్చి దాన్ని డైవర్ట్ చేయడం కావచ్చు, అంటే ఫోకస్ ఇబ్బంది పడుతున్నప్పుడు డైవర్షన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు
ఏదో సోషల్ మీడియాకి ఇంకో డైవర్ట్ అయిపోయారు అనుకో అటే వెళ్ళిపోతారు. సో ఆ డైవర్షన్ని డైవర్ట్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ మనకు. సో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎప్పుడూ కోల్పోవద్దు, మీరు ఎంత బాగా చదువుకున్నా సరే. సో ఇదే మిమ్మల్ని ప్రిపరేషన్లో ఉంచుతుంది. సో సెల్ఫిష్గా ఉంటూ కొలాబరేటివ్గా చదవాలి అంటే సో మీ జాబ్ ఇంకొకరి జాబ్ ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళతో ప్రిపేర్ అయితే మీకు ఏది షేర్ చేసుకోవాలనుకున్నా ఇబ్బంది ఉండదు. ఓకే, సో మీ సక్సెస్ని ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు, చేసుకుంటే రిస్కే ఆబ్వియస్లీ, నేను కూడా చెప్తున్నాను అది. సో ఇలాంటి ఏదైనా స్ట్రాటజికల్గా మీరు చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ టు గెట్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్. సో కవర్ లెంత్ బ్రెడ్త్ బిఫోర్ డెప్త్. సో ఫస్ట్ ప్రియారిటీ ఓవరాల్ అన్ని సిలబస్లో ఒక అవసరమైనంత డెప్త్ వరకు చదివి ఆ తర్వాత మీరు డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఒక 6 సబ్జెక్టులు అయిపోయి మిగిలిపోయినాయి అనుకోండి, ఎక్కువ వెయిటేజ్ అటు వచ్చింది అనుకోండి, కంప్లీట్గా లాస్ అయిపోతారు. తర్వాత పేపర్ సెటర్ ఇందులోంచి వెయిటేజ్ లేదు, పేపర్ ఇవ్వడం రాదు అని మీరు ఎవరు ఏమనుకున్నా జాబ్ అయితే రాదు. ఓకే, సో నెక్స్ట్, సో ఎక్కువగా లాస్ గురించి ఆలోచించండి, చదవకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించండి. నెక్స్ట్, ఫిక్స్డ్ టైం ఫర్ సోషల్ మీడియా టు డైవర్ట్, ఆల్రెడీ చెప్పాను. సిలబస్ ఎంత కంప్లీట్గా మీరు ఎంత ఇయర్లీగా కంప్లీట్ చేసుకుంటే మనం అంత ఎక్కువ టైము రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్కి కేటాయించవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.